బ్యాక్ టు న్యూస్. మలయాళ నటుడు కళాభవన్ మణి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా డిపార్ట్మెంటల్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖకు లేఖ రాసింది సర్కార్. కళాభవన్ మణి మృతిపై 3 నెలల పాటు విచారణ జరిపారు. గత ఏడాది మార్చి 4న లివర్ సిరోసిస్ ఆసుపత్రిలో మృతి చెందారు. అయితే ఆయన మరణం అనుమానాస్పదంగా ఉందని సోదరుడు ఆర్ఎల్వి రామకృష్ణన్ అన్న మృతిపై విచారణ చేపట్టాలని కేరళ సర్కార్ను ఆశ్రయించారు. విచారణలో భాగంగా మలయాళ ఇండస్ట్రీని కొద్దిమంది నటులను, ఆయన బంధువులను విచారించారు పోలీసులు. అయితే సమగ్ర విచారణ కోసం సీబీఐని ఆశ్రయించింది కేరళ ప్రభుత్వ చర్యలను కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమత తల తెస్తే 11 లక్షల రివార్డు ఇస్తానంటూ ఆ రాష్ట్ర బీజేవైఎం నేత వెలకట్టారు. హనుమాన్ జయంతి సందర్భంగా బీర్భూమ్ జిల్లాలో బీజేవైఎం నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. రామనామ కీర్తనలతో భజన చేస్తున్న భక్తులపై అకారణంగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మమత సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం మమత తల తెస్తే 11 లక్షల రివార్డు ఇస్తానంటూ ఆ రాష్ట్ర బీజేవైఎం నేత యోగేష్ వెస్ట్ బెంగాల్ సీఎంపై బీజేవైఎం నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చించాలంటూ రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఎంపీ జయా బచ్చన్ దీనిపై స్పందిస్తూ మహిళలకు రక్షణ కరువైందని, బీజేవైఎం నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జనతా దర్బార్కు జనం పోటెత్తారు. దీంతో జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రజా దర్బార్ నిర్వహిస్తుండటంతో జనం భారీ సంఖ్యలో వచ్చారు. తమ సమస్యలు సీఎం యోగి ఆదిత్యనాథ్కు చెప్పుకునేందుకు బారులు తీరారు. అయితే తోపులాట జరగడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. పరిస్థితి చేయి దాటుతూ ఉండడంతో రంగంలోకి దిగిన పోలీసులు జనంపై లాఠీచార్జ్ చేశారు. ఈ దాడిలో వికలాంగులతో పాటు అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. బ్యాక్ టు న్యూస్. సినీ నటుడు ధనుష్ తమ కుమారుడే అన్న పిటిషన్పై న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. ధనుష్ తమ కుమారుడే అంటూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్లో కదిరేశన్, మీనాక్షి దంపతులు పిటిషన్ దాఖలు చేశారు. కేసు తోసిపుచ్చాలని ధనుష్ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల వాదనలో విన్న మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తీర్పును రిజర్వులో ఉంచింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు స్టార్ హీరో ధనుష్ తమ కుమారుడే అని, వృద్ధాప్యంలో ఉన్న తమకు మెయింటెనెన్స్ కింద నెలకు 65,000 ఇప్పించాలని కదిరేశన్, మీనాక్షి దంపతులు 5 నెలల క్రితం కోర్టుకెక్కారు. కదిరేశన్ దంపతులు కోర్టుకు సమర్పించిన పత్రాలు, ధనుష్ తరపు దాఖలు చేసిన పత్రాలను కోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. ధనుష్ నవంబర్ 7, 1985లో జన్మించాడని, అసలు పేరు కరై సెల్వన్ అని వృద్ధ దంపతులు కోర్టుకు తెలిపారు. ఇంటర్ చదువుతున్న సమయంలో ఇంటి నుంచి పారిపోయి చెన్నై వెళ్లిపోయాడని, 2002లో పేరు మార్చుకున్నాడని ధనుష్ చిన్ననాటి ఫోటోలు కూడా విడుదల చేశారు. అయితే ధనుష్ మాత్రం కదిరేశన్ దంపతులు చెప్పిన దాంట్లో నిజం లేదని కొట్టిపారేశారు. తన నుంచి డబ్బులు గుంజేందుకే కేసులు వేస్తున్నారని ఆరోపించారు. తనను పెంచిన కస్తూరి రాజా తన తండ్రి అని కోర్టుకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ వెలువరించే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి ఊరేగింపు సమయంలో గోవింద నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఆ అమ్మవారికి తగినటువంటి వరుణ్ణి
చెన్నైలో ఐటీ అధికారుల దాడులు ముగిశాయి. నటుడు శరత్ కుమార్ భార్య నటి రాధికకు చెందిన రాడాన్ మీడియాలో ఆదాయ పన్ను అధికారుల సోదాలు చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలతో ఇప్పటికే రాధిక భర్త నటుడు శరత్ కుమార్ ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేశారు. శరత్ కుమార్ తో పాటు తమిళనాడు మంత్రి విజయ్ భాస్కర్ ఇళ్ల నుంచి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు అయితే డబ్బు రాధిక సంస్థకు మళ్లినట్టు గుర్తించిన అధికారులు రాడాన్ మీడియాలో నిన్నటి నుంచి సోదాలు చేశారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు అధికారులు. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ఎంజీఆర్ వర్సిటీ వీసీ లక్ష్మి ఐటీ విచారణకు హాజరయ్యారు. వ్యాపారవేత్త శివపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పేట్ బషీరాబాద్ ఎస్ఐ కోటేశ్వరరావుకు బెయిల్ మంజూరు చేసింది మేడ్చల్ కోర్టు. ఈ కేసులో ఇప్పటికే ఎస్ఐపై కేసు నమోదైంది. అయితే ఈ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. డబ్బులు తీసుకున్న రవీంద్ర ప్రసాద్ ను వ్యాపారవేత్త శివే కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. అతన్ని కిడ్నాప్ చేసి తనకేమీ తెలియదంటూ శివ బుకాయించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో శివపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. మరోవైపు ఎవరి ప్రోద్బలంతో ఎస్ఐ కోటేశ్వరరావు శివపై థర్డ్ డిగ్రీ ప్రయోగించాడన్న విషయంపై విచారణ జరుపుతున్నారు బాలానగర్ డీసీపీ. సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్పై పిటిషన్లు వెల్లువెత్తుతున్న సమయంలో ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ విషయంలో కేంద్రం కోర్టుల జోక్యం అక్కర్లేదని తామే త్వరలో రద్దు చేస్తామని చెప్పింది. మరోవైపు ట్రిపుల్ తలాక్పై సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన కేంద్రం ఇది ముస్లిం మహిళల గౌరవానికి భంగమని అభిప్రాయపడింది. ట్రిపుల్ తలాక్ వివాదానికి సంబంధించి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సంచలన ప్రకటన చేసింది. తలాక్ విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరం లేదని, ఏడాదిన్నరలో ఈ విధానానికి స్వస్తి చెబుతామని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉపాధ్యక్షుడు సాదిక్ ప్రకటించారు. ముస్లింలు బీఫ్ కూడా తినవద్దని ఆయన సూచించారు. కొద్ది రోజుల క్రితం ట్రిపుల్ తలాక్ అంశంపై ముస్లిం పర్సనల్ లా బోర్డు మహిళా విభాగం ముస్లిం మహిళలతో వర్క్ షాప్ నిర్వహించింది. ఈ సమావేశంలో కూడా తలాక్ అనుకూలంగా గతంలో ఆర్ఎస్ఎస్ వేసిన పిటిషన్ కు ఎక్కువ మంది ముస్లిం మహిళలు మద్దతునివ్వడంతో లా బోర్డు మనసు మార్చుకుని ఉండవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్ పై కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది. ట్రిపుల్ తలాక్ కారణంగా ముస్లిం మహిళల గౌరవానికి భంగం వాటిల్లుతోందని చెప్పింది. ముస్లిం పురుషులు హిందూ మహిళల కంటే తమను తక్కువగా చూస్తున్నారని ముస్లిం మహిళలు భావిస్తున్నారని కేంద్రం అభిప్రాయపడింది. ముస్లింలను కించపరిచే ఎలాంటి విధానానికైనా అడ్డుకట్ట వేయాల్సిందేనని చెప్పింది. మహిళా సాధికారత దిశగా పురోగమిస్తున్న తరుణంలో ముస్లిం మహిళా అభివృద్ధికి ట్రిపుల్ తలాక్ పెద్ద అవరోధంగా మారిందని కేంద్రం తెలిపింది. ట్రిపుల్ తలాక్ పద్ధతితో భర్తలు ఎప్పుడు విడాకులిస్తారో తెలియక ముస్లిం మహిళలు మానసిక ఆవేదన చెందుతున్నారంది. మొత్తం మీద ఎన్నో ఏళ్లుగా ముస్లిం సమాజంలో వేళ్లునుకున్న ట్రిపుల్ తలాక్ తలాక్ చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ముస్లిం మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు కేంద్రం ఇటు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా తలాక్ రద్దు దిశగా చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు.